నేతలు ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి, జనసేనాని పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవిపై ధ్వజమెత్తారు. జగన్ ప్రజల కోసం పార్టీ స్థాపించారని, కానీ మెగా కుటుంబం పైసల కోసం పార్టీ పెట్టిందని విమర్శించారు. జగన్ కు పవన్, చిరంజీవులకు ఉన్న తేడా అదేనని అన్నారు. పవన్ కళ్యాణ్ సభలకు వచ్చే జనం ఎవరూ ఓట్లేయరని, జగన్ కు నోటుకొచ్చినట్లు తిట్టడం తప్ప ప్రజలకు ఏం చేస్తాడో పవన్ చెబుతారా అని పోసాని ప్రశ్నించారు. నీకు లేదు, నీకు డబ్బులు, నీకు పదవి, నీకు ఒక అండ, నీకు ఒక అధికారం నీకు కావాలి, మీ అన్నయ్య కూడా కావాలి. అది మీకు తెలీదా? వంగుడి రంగాన్ని ఎవరు చెప్పారో తెలీదా? మొదటిగా పద్మనాభం గారిని ఎవరు అవమానించారో తెలీదా? రామారావు చంపింది వెన్నుపోటుతో తెలీదా? కాపుల గుండాలు, కాపుల రౌడీలు వీళ్ళకి ఓటేయద్దు, వీడితే మన కమ్మాళ్ళు బతకనివ్వరు అంట కూడా మీకు తెలీదా? నేను తెలియజెప్పాక అయినా మీ చెవుల్లో శేషం పోసుకుంటాను. ఎందుకో జగన్ అంటే కోపం. ఎందుకు కోపం అంటే వీడు బచ్చా. సేమ్ చంద్రబాబు అదే వీళ్ళు కూడా అంటే మనం పెద్ద పెద్ద హీరోస్ కదరా, వీడే హీరో కూడా కాదు కదా. ఎక్కడో రాయలసీమలో మారుమూల పుట్టినోడు, ఆ మూల ఎక్కడెక్కడో ఎట్టా అతనిలో ఉందిరా ఇదేంటి? అదేమి లేదు. ఆయన దగ్గర ఏం మంత్రాలు లేవు. ఓం బడి కాళికాదేవి ఏమి లేవు. ఆయన నిద్రలేస్తే నిద్రపోయేదాకా ప్రజల గురించి ఆలోచిస్తాడు. మీరు ఆలోచిస్తారా? చిరంజీవి గారు కానీ నువ్వు కానీ ఆలోచిస్తావా? ఏ రాసుకొని అదే వాడిని ఎలా తిట్టాలరా? ఆ పంచి చెప్పు, ఓ మంచి పంచి చెప్పు. ఇలా మనం తిట్టాం కదా, ఎక్కువ మంది క్లాప్స్ కొట్టారు. సిగ్గుపడండి. ఒక మంచి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి దొరికాడు. ఆంధ్రప్రదేశ్కి సార్ నేను ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు మన ఇద్దరం ఒకే కులంలో పుట్టాం. మన కులం యాటిట్యూడ్ ఎలా ఉంటుంది నీకు తెలుసు, నాకు తెలుసు. ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, మీరు పదవి లేకపోతే ఉండలేని తెలుసు. కానీ దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని చంపకండి. నా రిక్వెస్ట్ అది. మీరు ఏమన్నా చేయండి, మళ్ళీ ఒక 10,000 కోట్లు పెట్టి మేనేజ్ చేసి జైల్లోనే పెట్టండి, వాళ్ళ ఇంట్లోనే పెట్టండి. ఇంటి రావద్దు. పులివెందులు చుట్టూతో పెద్ద ఇరప కలిచేయండి, కానీ ఇతను చంపొద్దు. నువ్వు చంపుతావు. నాకు ఇప్పటికీ 6 తెలుసు. చంద్రబాబు నాయుడు గారు, నీకు మనుషులు చంపటం అంటే గడ్డి పూచ. ఎందుకు ఈ చంపుతాడు నాకు చెప్పంటావా? ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, రామ్ గోపాల్ వర్మ ఆర్జీవి అతన్ని మర్డర్ చేయడానికి ప్లాన్ చేసి ఆపుకున్నారు. దైవ సాక్షిగా నేను చెప్తున్నా. ఈ భయంలో, ఈ బాధలో నేను చెప్పేశా. ఇక చెప్పకూడదు అనుకున్నాను, పేర్లు కూడా చెప్తా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నీ పేరేం చెప్పడం, మీరున్నారు, మీ పేరు చెప్పను. నేను రామ్ గోపాల్ వర్మ గారు కూడా నేను చెప్పలే ఇంతవరకు. 2 days కింద నేను ఎంత షాక్, ఐ క్రైడ్ లైక్ ఎనీథింగ్. అరే, ఒక పార్టీలో, ఒక వైసీపీలో ఒక మంచి ముఖ్యమంత్రి దగ్గర పనిచేస్తే చంపేస్తారా? గట్టిగా 2 మాటలు మాట్లాడితే చంపేస్తారా? ఒక కోపం, ఒక తిట్టు, ఒక బూతు సమాజానికి ప్రమాదం కాదు చంద్రబాబు నాయుడు. ఒక మోసం, ఒక అబద్ధం, ఒక వెన్నుపోటు, ఇది సమాజానికి డేంజర్. అవి నువ్వు చేస్తున్నావు. ఇదే రామ్ గోపాల్ వర్మని ముందు ప్లాన్ చేసుకొని ఆగారా లేదా నేను పేరు చెప్తా. వెంకటరావు గారు తెలుసుకోండి.